పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో కొన్ని గ్రామాల్లో కొంతమందికి కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయినప్పటికి కూడా వాళ్ళకు వస్తుంది 12,000 రూపాయలు. కటింగ్ స్పాన్ 10,000 చేతికి వచ్చేది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఉన్నారు. అవి భారంగా ఉన్నాయి. ఈ కాలంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ట్రూ అప్ ఛార్జీల పేరుతో రకరకాలుగా విద్యుత్ ఛార్జీలు 5-6 రకాల పన్నుల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకి భారంగా మారుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఇవ్వకుండా ఇట్లా చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకనే ముందు అధికారులకు అర్జీ ఇవ్వటం, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి రాజధానిలో కూడా కార్యక్రమం తీసుకోవడానికి సిపిఎం పార్టీగానే మేము సిద్ధం అవుతున్నాం. నేతాజీ సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల లోపు విద్యుత్తు ఉచితంగా అందించేటువంటి సౌకర్యం ఉండింది. అయితే రాష్ట్రంలో చిన్న ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళకి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తదితరులకి ఈ ఉచిత విద్యుత్తు అమలు చేయడం లేదు. కారణం కంప్యూటర్లో వీళ్ళకి 12,000 జీతం పైన వస్తుంది అని చెప్పేసి అనేటువంటిది కంప్యూటర్లో చూపిస్తూ ఉందని అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి జీతాలు చెల్లించేది. వాళ్ళు అంగన్వాడీ వర్కర్లకి నెలకు 11,500 రూపాయలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అట్లాగే అంగన్వాడీ హెల్పర్లకి, అట్లా మినీ వర్కర్లకి 7,000 రూపాయలు మాత్రమే నెలవారీ జీతం వస్తూ ఉంది. ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెక్కేసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి వాళ్ళు ఉచిత విద్యుత్కి అర్హత కలిగి ఉంటారు. దానికి భిన్నంగా అనేక మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, అట్లాగే ఆశా వర్కర్లకి ఈ ఉచిత విద్యుత్తు అమలు జరగడం లేదు. వాళ్ళందరికీ బిల్లులు ఇస్తూ ఉన్నారు. పాత బకాయిలతో సహా కట్టమని చెప్పేసి ఒక్కొక్కళ్ళకి 10,000 నుంచి 20,000, 25,000 రూపాయలు బిల్లులు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా విరుద్ధమైనటువంటి చర్య. దీనికి కింద ఉన్నటువంటి అనేక మంది అధికారుల్ని కలవటం జరిగింది పార్టీగా. వాళ్ళంతా మా చేతుల్లో లేదు లేదని అంటారు. మరి ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వమే ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకొని దీన్ని పరిష్కారం చేయాలి కదా. అందుకని వాళ్ళ ఎస్సీ గారిని కలిసి ఆయన పరిధిలో ఉండేటువంటి మండలాల్లో ఈ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి అంగన్వాడీలు, అట్లాగే ఆశా వర్కర్లకు సంబంధించి ఉచిత విద్యుత్తుని అమలు చేయాలని చెప్పేసి, ఇప్పటికే ఇచ్చినటువంటి బిల్లులన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మెమరాండం ఇవ్వటం కోసం అని చెప్పేసి వచ్చాం. ఈ సందర్భంగా అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయన చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి అది అమలు జరగకపోయేటువంటి పరిస్థితి అయితే కనుక వీళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం.